అత్త సొమ్ము అల్లుడు దానం అని మనం ఊళ్ళలో ఒక మాట వింటూ ఉంటాం. లులు మాల్ లాంటి ప్రైవేట్ వ్యాపారాల కోసం విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో హాట్ కేకులు లాంటి భూముల్ని అప్పనంగా కేటాయించడంలో అసలు రేషనల్ ఏంటి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే గనక ప్రైవేట్ మాల్స్ వచ్చి వ్యాపారం చేయడం మూలాన రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఒరిగే ప్రయోజనం కానీ జరిగే లాభం కానీ ఏముంది? పార్టీలు అఫిలియేషన్లు మన రాజకీయ ఆవేశకావేశాలు పక్కన పెట్టి అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాల వల్ల ఏపీ భవిష్యత్తు మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దిస్ ఈజ్ కీ టాక్స్. విశాఖలో ఆర్కే బీచ్ అనగానే ఎంతటి వాల్యుబుల్ ప్రాంతమో మనకు అర్థమైపోతుంది. వజ్రపు తునక అంటారే అలాంటి ప్రాంతం. మరి అలాంటి చోట్ల 13 ఎకరాలు లులు మాల్కి కేటాయించడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అదేమన్నా దేశాన్ని ఉద్ధరించే సంస్థ అంటే అవుట్ అండ్ అవుట్ ప్రైవేట్ వ్యాపారం. తర్వాత ఇప్పుడు విజయవాడలో గవర్నర్ పేటలో ఆర్టీసీ బస్ డిపో ఊరవతలకి తరలించి మరి 6 ఎకరాలు కేటాయిస్తాము అనడం నిజంగా విస్మయం కలిగిస్తోంది. అసలు ఏపీకి లులు మాల్ ఇంత కీలకము అని భావించి ఉంటే గనక మరి అమరావతి లాంటి అత్యద్భుత నగరంలో ఎందుకు కేటాయించరు ఆ మాల్కి? 3 ఏళ్లలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగబోతోంది కదా. మరి ఈ ప్రపంచ స్థాయి మాల్ కూడా అక్కడుంటే మరో ప్రత్యేకత వచ్చినట్టు అవుతుంది కదా. అమరావతిలో మాత్రం ఎందుకు ఇవ్వట్లా, విశాఖ, విజయవాడ మాత్రమే ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నాయి? ఇది ఒక పాయింట్ అయితే అసలు లులు మాల్ రావడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చింది. అప్పట్లో మంజీరా అని ఖాళీగా ఉన్న మాల్లో రెనోవేషన్ చేసి ఆ లులు స్టార్ట్ చేశారు. అందుకోసమే హైదరాబాద్లో ల్యాండ్ కేటాయింపు మీద కానీ లేకపోతే దాని వెనక ఏముంది అనే చర్చలు కానీ ఎక్కువగా జరగల. అవైలబిలిటీ ఉంటే కనుక కేటాయించారు అంటే అదో అర్థం ఉంది. అలా కాకుండా ప్రత్యేకంగా ల్యాండ్ కేటాయించి మరీ తీసుకురావడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మాల్లో ఎలాంటి ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి? సేల్స్ బాయ్స్, సూపర్వైజర్సే కదా. మరి మనము మన ఊళ్ళలో ఉన్న చోటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోంది అని అంటే గనక ఒక 5 ఏళ్ల నాడు ఎంత హేళనగా మాట్లాడాం. అవి ఒక ఉద్యోగాలేనా అని చెప్పి మనం తోలనాడడం చూడలేదా? మరి ఇప్పుడు ఇలాంటి ఉద్యోగాల కోసం ఇంత కేటాయింపులు చేయడము అనేది ఎంతవరకు రేషనల్ అనేది ఒకటి ఆలోచిస్తే, రెండోది లులు లాంటి మాల్స్ రావడం వల్ల విజయవాడ లాంటి అప్కమింగ్ నగరాల్లో ప్రైవేట్ వ్యాపారాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ తప్ప జనానికి ఒరిగే పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మహా అయితే మీకు ఒక 20-25 రకాల ఖర్జూరాలు డేట్స్ దొరుకుతాయేమో లులులు రావడం వల్ల. హైదరాబాద్ చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నా నేను ఈ మాట. కొన్ని రకాల పళ్ళు కొత్తగా ఏమన్నా ఆఫర్లు కుక్కర్ల మీద, పాన్ల మీద, అంటే పెనాలు, గిన్నెల మీద పెడతారేమో. అంతకుమించి ఏమైనా ఉంటుందా ప్రయోజనం? ఇది అవుట్ అండ్ అవుట్ ప్రైవేట్ వ్యాపారం కదా. మనం దాన్ని పెట్టుబడిగా చూపించి ప్రచారం చేసుకోవాలి, ఒక బ్రాండ్ తీసుకొచ్చేసాము అని పబ్లిసైజ్ చేసుకోవాలి అని చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకేమైనా ఉందా ఇందులో? నిజానికి మీరు ఏపీకి మాల్స్ కావాలి అని నమ్మేటట్టయితే గనక కొత్త తరహా ఆలోచనతో ఆగ్రో మాల్స్ లాంటివి ప్రపోజ్ చేయండి. వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ అమ్మేందుకు ఈ మాల్స్ని కేంద్రాలుగా చేయండి. డైవర్సిఫైడ్ క్రాప్ ప్యాటర్న్ తీసుకొచ్చి కేవలం వరి మాత్రమే కాకుండా వివిధ రకాల పంటలు, పప్పు దినుసులు, మిల్లెట్లు పండించేలాగా చేయండి. దానివల్ల నేలకి పదును పెరుగుతుంది, రైతులకి ఆదాయం వస్తుంది, అమ్ముకునేందుకు మార్గం చిక్కుతుంది. మనం ఎలా అయితే మన వ్యాపారం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల్లో పాలు సేకరిస్తూ ఉన్నామో, కర్ణాటకలోను, తమిళనాడులోను, తెలంగాణలోను, అలాగే ఆ రాష్ట్రాల్లో రైతుల్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ఆగ్రో మాల్స్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే ప్రత్యేకత మా సొంతం అని దేశవ్యాప్తంగా బ్రాండింగ్ చేసుకోండి. అవసరమైతే పైన ఛత్తీస్గఢ్, ఇటున్న ఒడిశా లాంటి రాష్ట్రాలను కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఈ 5-6 రాష్ట్రాల రైతులకి కూడా ప్రయోజనం జరుగుతుంది. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు తక్కువ ధరకు వస్తాయి. ఆ తర్వాత మనమే ఆటా లాంటివి, మైదా లాంటివి తయారు చేసేటట్టయితే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చి మన గ్రామాల్లో యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి. అంటే రైతులకి, వినియోగదారులకి, యువతకి అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చి ఈ ఆగ్రో మాల్స్ లాంటి కాన్సెప్ట్ల మీద మనం ఎందుకు వర్కౌట్ చేయము? ఎందుకంటే రీటైల్లో ఇప్పుడు ఈ లులు లాంటివి, బిర్లా లాంటి వాళ్ళు, రిలయన్స్ లాంటి వాళ్ళు, ఇలాంటి జైంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చిన్న వ్యాపారులను కొట్టాలి, మనకి వాళ్ళతో సంబంధాలు కావాలి, పెద్ద పెద్ద మాల్స్ తెచ్చామని ప్రచారం చేసుకోవాలి. అందుకోసమే ఈ లులు మాల్ పెడతాం. అంతే కదా. ఇందులో జన ప్రయోజనం అనే కోణం ఏదైనా ఉందా? ప్రభుత్వ భూములు హారత కర్పూరంలా కరిగిపోవడం తప్ప. నేను చెప్పిన లాజిక్తో మీరు ఏకీభవిస్తే కనుక ఖచ్చితంగా ఇది ఏపీ గ్రోత్కి, ఫ్యూచర్కి సంబంధించిన విషయం కాబట్టి
డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.